హాయ్ యూర్స్ వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. ఎప్పట్లాగే టేస్టీ రుచులను మీకు పరిచయం చేయడానికి మనం వచ్చేసాము జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 68లో ఉంటున్న ఉలవచారు రెస్టారెంట్కి. మరి ఈ రోజు మనకి పండు గారు ఏం చేసి చూపించబోతున్నారు అడుగుదామా? నెక్స్ట్ డిష్ ఏం చేసి చూపించబోతున్నారు? తవా ఫిష్ ఫ్రై అండి. తవా ఫిష్ ఫ్రై. సో పండు గారు, మరి తవా ఫిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? ఓకే అండి. ఫిష్, గరం మసాలా, మైదా, బేసన్, కార్న్ఫ్లోర్, సాల్ట్, పెప్పర్, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, లెమన్, మిర్చి పౌడర్. ఎస్, మరి తవా ఫిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేశారు కదా, మరి అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి? ఓకే అండి, ముందుగా మనం తవా ఫిష్ కలిపి పెట్టుకుందామండి. ముందుగా ఫిష్ తీసుకుందామండి. ఫిష్ ఇవ్వండి. సో ఫిష్, ఓకే. ఫిష్ని మనం ఇలాంటి ఇంత పీసెస్గా చేసుకోవాలా కంపల్సరీగా దీనికి? అవునండి, తవా ఫిష్ కదండి, మన 2 సైడ్ మంచిగా కాలాలి, అది మంచిగా ఫ్రై కావాలంటే మినిమం మనకి ఒక 3 ఇంచెస్ టేబుల్ మనకి ఈ టైప్లో పీసెస్ ఉంటే మనకి 2 సైడ్ కాల్చుకోవడానికి మంచిగా వస్తుంది. ఓకే ఓకేనండి. ఫిష్ ఫస్ట్ అయితే కనుక మనం మ్యారినేట్ చేసుకోవాల్సినవి చేసుకుందాం, అంతే కదా? అవునండి. ఓకే, దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. సో సాల్ట్ అన్నారు. సాల్ట్ అండి, ఫస్ట్ మనం సాల్ట్ వేసుకుంటున్నాం. కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకున్నాం. ఓకే, దీనిలో లెమన్స్ వేసుకుందామండి. సాల్ట్ లెమన్ వేసుకుంటే మనకి అది మనం ఏం వేసినా సరే అది మంచిగా పట్టుకుంటుంది ముక్క. అవును, అంతేనా? కొద్దిగా సాల్ట్, లెమన్ ఒక పీస్ మొత్తం వేసినామండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కలుపుకుందామండి. ఉప్పు మనం లెమన్స్ వేసేసి కలుపుకుంటే అది జర ఫిష్ హార్డ్ ఉంటుంది, సాఫ్ట్ అవుతుందండి. ఇప్పుడు మనం మసాలాలు వేసుకుంటే ఈజీగా పట్టేసుకుంటాం. ఓకే, సో మసాలాస్ ఏమేమి కావాలి ఇప్పుడు? మీరు నన్ను అడుగుతూ ఉండండి, నేను ఇస్తూ ఉంటాను. ఓకే అండి, మనం ఇప్పుడు దీనిలో చిల్లీ పౌడర్ వేసుకుందామండి. చిల్లీ పౌడర్, ఓకే. కొద్దిగా చిల్లీ పౌడర్ని. ఓకే, గార్లిక్ ఇవ్వండి. గార్లిక్, జింజర్, గ్రీన్ చిల్లీ, చిల్లీ పేస్ట్, పెప్పర్, ఓకే. దీనిలో మనం సో కొద్దిగా లైట్ గరం మసాలా వేసుకుందామండి. గరం మసాలా, కొద్దిగా శనగపిండి, మైదా ఆల్రెడీ మనకి శనగపిండి పడుతుంది కాబట్టి మైదా కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వేసుకుంటే దీంట్లో మైదా సాఫ్ట్నెస్ వస్తుందండి. శనగపిండి కానీ ఈ కార్న్ఫ్లోర్ కానీ ఏదైతే ఉంటుందో మనకి క్రంచీనెస్ ఉంటుంది. మైదా మనకి ఆ కోటింగ్ మనకి తవా మీద ఏదైతే ఫ్రై చేస్తామో మసాలా మొత్తం పట్టుకోనికి మనకి బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో మైదా వేసుకుంటున్నాం అనమాట. కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్నాము. ఓకే, ఇప్పుడు మనం ఇట్లా కలుపుకుందామండి మంచిగా. ఓకే, సో మనం ఫస్ట్గా ఫిష్ వేసేసుకున్నాము. దాని తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మకాయ పిండుకొని దాంట్లో మనం కారపొడి వేసుకున్నాము, అండ్ అలాగే కొంచెం చిల్లీస్ వేసుకున్నాము, అండ్ అలాగే వైట్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాం, గార్లిక్ వేసుకున్నాం, జింజర్ వేసుకున్నాం, గార్లిక్ వేసుకున్నాం, బేసిన్ పౌడర్ వేసుకున్నాం, కార్న్ఫ్లోర్ వేసుకున్నాం, మైదా వేసుకున్నాం, గరం మసాలా వేసుకున్నాం. అండ్ ఇవన్నీ కూడా వేసుకొని, అండ్ దాని తర్వాత ఇంకొకటి కూడా రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకున్నాము. ఇవన్నీ వేసుకొని మంచిగా ముక్కకు మొత్తం పట్టుకునేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ముక్కకు మొత్తం మనం ఏదైతే మసాలాస్ వేసుకున్నామో ఆ మసాలాలని పట్టుకునేలాగా మనం పట్టుకోవడానికి మనం ఆల్రెడీ ముందర కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మకాయ పిండుకున్నాం కాబట్టి కరెక్ట్గా వాటికి పట్టుకుంటుంది. అండ్ మొత్తం అయిపోయిందా? నెక్స్ట్ వేస్తారా? ఇలా కలిపి పెట్టేసుకున్నాము. ఓకే, దీన్ని ఇప్పుడు మనం తవా మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మిక్స్ చేసేసుకోవాలండి, అంటే మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఎగ్జాక్ట్గా ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. మనం వేసే మసాలా ఏముందో దీనిలో లైట్గా మనం ఎగ్ కూడా వాడొచ్చండి. మనం దీనిలో ఎగ్ వాడలేదు. ఎగ్ వాడకుండా మనకి ఏదైతే లెమన్ కానీ ఆ ఫిష్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో వాటితోనే మనకి సరిపోయింది. టైట్గా అనిపిస్తే కనుక ఎగ్ వాడొచ్చండి. ఎగ్ వాడితే మనకి ఆ కోటింగ్ ఏదైతే ఉందో మనకి పట్టుకొని విడిపోకుండా అది కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మనం ముట్టిచ్చేసి స్టవ్ ఫ్రై చేద్దామని. ఓకే, సో తవా అనగానే మనకి దానికి సపరేట్గా ఉంటుంది కదా ప్యాన్? అవునండి, దీన్ని 2 టైప్స్ చేసుకోవచ్చు. గ్రిల్ మీద చేసుకోవచ్చండి, తవా మీద చేసుకోవచ్చు. దీన్ని మనం తవా మీద చేసుకుందాం. ఓకే, దీనిలో కొద్దిగా ఆయిల్ పోసి నా చుట్టుపక్కల మొత్తం హీట్ చేసుకుందాం. ఓకే,
గ్రిల్ పైన ఇలాంటివి చేసుకుంటే యాక్చువల్లీ ఇంకొంచెం ఎక్కువ చూడడానికి బాగుంటుంది కదా. అవును, గ్రిల్ పైన అంటే చాలా జాగ్రత్త చేసుకోవాలండి, చూడటానికి బాగుండే దానికన్నా. బట్ అఫ్ కోర్స్ మీరు మనకి ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటట్టుగా చెప్తున్నారు అంతే కదా. ఓకే, ఇంట్లో మనకి ఏదైతే అందుబాటులో ఉందో, ఏదైతే పాసిబుల్గా అనిపిస్తుందో దానికోసం. ఓకే, సో ఆల్రెడీ ఆయిల్ కూడా కొంచెం వేడి అయిపోయినట్టుంది కదా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఫిష్ని మసాలా పట్టించుకుని వీటికి చుట్టూ ఇలా ఈ టైప్లో మనం ఒక్కొక్కటిగా వేసేసుకోండి. ఓకే, యా. సో ఎలాగో ఆయిల్ వేసేది మళ్ళీ వేసిన తర్వాత కూడా ఆయిల్ లైట్గా ఏమైనా వేయాల్సి వస్తుందో అవసరం లేదా? స్టార్టింగ్ వేసాం కాబట్టి అదే ఆయిల్ సరిపోతుందా? సరిపోతుందండి, మనకి తక్కువ ఉంటే వేసిన దాన్ని బట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీనిలో ఎక్కువగా ఆయిల్ కూడా ఏం పట్టదండి, మనం అటు 2 సైడ్ కాల్చుకోనికే కాబట్టి లైట్గా అయితే ఆయిల్ సరిపోతుంది. ఓకే, సో అంటే మనం ఈ కాల్చుకోవడం ఈ ప్రాసెస్ అనేది మనం సిమ్లో పెట్టి చేయాలి కదా, సిమ్లో పెట్టి చేసుకోవాలండి. యా, ఫిష్ పచ్చిగా అలాగే ఉంటుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టాలి అలా చేసుకుంటూ ఉంటే, సో దట్ మొత్తం లోపలంతా కూడా మనకి 2 సైడ్స్ కూడా 1 సైడ్ మనకు ఫ్లేమ్ ఎక్కువైపోయినా కానీ బ్లాక్ అయిపోతుందండి, మనకి అది పైన పచ్చిగా ఒక సైడ్ మొత్తం మాడిపోయినట్లు అనిపిస్తుంది. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి 2 సైడ్ కూడా మసాలా కూడా మంచిగా ఫ్రై అవుతుంది, ఫిష్ కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఓకే, సో మంచిగా 1 సైడ్ మొత్తం కూడా మనకి క్రిస్పీనెస్ వచ్చేసి చూస్తుంటే తెలిసిపోతుంది కదా. మనం మెల్లగా నిదానంగా దీన్ని అటు ఇటు తిప్పుకుంటే మనం 1 సైడే కాకుండా 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఓకే, సో అంటే ఫిష్లో బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు దీనికి ఏ ఫిష్లు అయితే కరెక్ట్గా సెట్ అవుతాయి ఇలా మనం తవా ఫిష్ చేసుకోవడానికి? మనం కొరమేన్నే వాడతామండి, ఎక్కడ కూడా అదర్ ఫిష్లు ఏమి వాడినాం, కొరమేన్ ఫిష్ని ఇక్కడ రుచిలో వాడటం అనేది జరుగుతుందండి. ఓకే అండి, మనకి 2 సైడ్ కూడా మంచిగా కాలిపోయింది, ఆ బ్లాక్ అది క్రంచీనెస్ మనకి అది మొత్తం తెలిసిపోతాం. కడక్గా 1 సైడ్ మనకి తింటున్నప్పుడు పైన మొత్తం కడక్ కనిపిస్తుంది, లోన ఫిష్ అంటే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అది అనేది మంచిగా కనిపిస్తుంది. ఓకే, సో మొత్తానికి అయితే కనుక అయిపోయింది తవా ఫిష్ ఫ్రై కదా. మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందామా? మన ప్లేట్లో తీసుకుందాం దీన్ని. తవా ఫిష్ ఫ్రై చాలా చాలా ఈజీ ప్రాసెస్, యాక్చువల్గా ఈజీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. యా, అయిపోయిందా? అయిపోయిందండి, దీన్ని కొద్దిగా కార్వింగ్ చేసి కొద్దిగా గార్నిష్ చేద్దామండి. ఓకే, ముందు దీనికి మన క్యారెట్తో కొద్దిగా కార్వింగ్ చేద్దామండి. టూ సైడ్స్ మన క్యారెట్ ఇలా 2 సైడ్స్ కట్ చేసుకుందాము. ఓకే, అంటే ఏం షేప్ చేస్తున్నారు? ఫిష్ ఐటమ్ చేసాం కాబట్టి మనం ఫిష్ షేప్ చేద్దామని. ఓకే ఓకే, ఫిష్ షేప్ చేస్తున్నారనమాట. అంటే మీకు ఆల్రెడీ ఎప్పుడు మీరు గార్నిష్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఈజీ అయిపోతుంది కదా. అవునండి, ఫిష్ షేప్ చేస్తున్నారు. సో అటు సైడ్ ఇటు సైడ్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ మనం కట్ చేసుకుని దీనికి ఇప్పుడు ముప్పలు పెడదాము. ఓహోహో, ఓకే, ఫిష్కి అలా మధ్యలో ఇవి ఉంటాయి కాబట్టి కటింగ్స్ ఉంటాయి కాబట్టి అలా పెడుతున్నారు, సరిపోతుంది. సూపర్, చాలా సింపుల్గానే ఉంది అంటే చూడడానికి. అవును, మరి చేసేటప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. చాలా సింపుల్గా ఉంటాయండి ఇవి చేసుకుంటే. కొద్దిగా కష్టం అనిపించినా కానీ కంపల్సరీ ట్రై చేసుకుంటే మనకి ఇంట్లో ఎప్పుడు ఒకలా కాకుండా ఇట్లాంటి డిఫరెంట్ అని ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది. ఓకే, సో ఫిష్ అయితే రెడీ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ అయిపోయింది కదా. అవునండి, యా. సో మనం ఏదైనా అంటే ఫిష్కి సంబంధించినవి డిషెస్ ఏదైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు అలా క్యారెట్తో ఫిష్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తున్నారు కదా, జాగ్రత్తగా చూడండి. మంచిగా మనం ప్రిపేర్ చేసుకొని, అంటే ఎవరైనా వచ్చినప్పుడు బేసిక్గా మన ఇంట్లోకైనా ఆర్ఎల్స్ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా మంచిగా అలా గార్నిష్ చేసి పెడితే వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు, చిన్న పిల్లలు కూడా తినడానికి. యా, ఓకే, దీన్ని కట్ చేసేసుకుందాం. ఓకే, ఓహో అలాగా మనం మీరు చాలా ఫిషెస్ చేస్తున్నారు. ఓకే, నేను ఇంకా అది ఒక్కటే చేస్తున్నాను అనుకున్నాను. చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసారు. గుడ్, ఈ టైప్లో మనం గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే,
ఓకే అండి, తవా ఫిష్ ఫ్రై రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సో ఫ్రెండ్స్, తవా ఫిష్ రెడీ అయిపోయింది. నేను దీన్ని టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. ఫస్ట్ అయితే ఇంత పెద్ద ముక్క వద్దు కానీ మనం చిన్న పీస్ తీసుకుందాము. సో టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. చిన్న ముక్క తీసుకున్నాను ఫస్ట్ అయితే, ఎందుకంటే చాలా చాలా వేడిగా ఉంది కాబట్టి. వావ్, తవా ఫిష్ ఎంత బాగుంది అసలు. నోట్లో పెట్టుకోగానే ఇలా కరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం మనం ఏదైతే ఆ స్పైసెస్ అన్నీ యాడ్ చేసాం కూడా అవన్నీ బాగా తెలుస్తున్నాయి, క్రంచీగా. చాలా బాగుంది. వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది. సో ఫ్రెండ్స్, తవా ఫిష్ తప్పకుండా మీరు ట్రై చేసేయండి. పండు గారు సూపర్ చేశారండి ఈరోజు. రెండు అదిరిపోయినాయి. అటు పక్కన సూప్ అండ్ అలాగే ఈ తవా ఫిష్ రెండు చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసేసారు కదా, హాట్ కార్న్ సూప్ అండ్ అలాగే తవా ఫిష్ చాలా బాగున్నాయి. వాట్ ఏ టేస్ట్ అని అనిపించేసినాయి. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని స్పెషల్ డిషెస్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.